వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. వర్ణనసేయంతరమే చూర్ణిత శాస్త్రార్థ భస్మశుద్ధశరీరున్ పూర్ణానందస్వామిన్ పూర్ణానందస్వరూప మోహనరూపా. బ్రహ్మానంద స్వరూపంతో ఆకర్షించే తిరుమల వెంకటేశ్వర, వేద శాస్త్రాలలో కనిపించే నిన్ను ఆ శాస్త్రాలను శ్రద్ధగా చదివి శ్రమపడి అర్థం చేసుకుని దాన్నే నిష్ఠగా ఆచరించి సంపూర్ణంగా ఆ శాస్త్రార్థాలను జీర్ణించుకొని తానే శాస్త్రమై శాస్త్రార్థాన్ని చూర్ణం చేసుకొని భస్మం చేసుకొని శరీరానికి ఆ భస్మాన్ని అలంకరించుకొని సాక్షాత్ పరమశివునిగా దర్శనమిచ్చే శ్రీశైలవాసి పూర్ణానంద స్వామిని వర్ణించడానికి సామాన్యుడనైన నాకు సాధ్యమవుతుందా? ఆ పూర్ణానంద స్వామి స్వరూపంలో నీవే కనిపిస్తున్నావు స్వామి అని నివేదిస్తున్నాం. 1980 ప్రాంతాల్లో శ్రీశైలం హాటకేశ్వరంలో శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం నాకు లభించింది. మిత్రులు శ్రీ మేడవరం మల్లికార్జున శర్మ గారి ప్రేరణతో మేమిద్దరము స్వామివారి గదికి వెళ్ళి దాదాపు గంట సేపు వారి సన్నిధిలో ఉన్నాం. కాషాయాంబరధారి, నుదుట విభూతి రేఖలు, జటాజూటం, మహా తేజస్సంపన్నులు వారు. ఎన్నెన్నో శాస్త్ర విషయాలు అలవోకగా వారి ముఖం నుండి జాలువారాయి. అలా మాట్లాడుతూనే వారు 2 అరటిపళ్లను అక్కడే ఉన్న చిన్న దారంతో కట్టి నాకు ప్రసాదంగా అనుగ్రహించారు. ఆ క్షణంలో అది జీవబ్రహ్మల కలయికకు సంకేతం అని నాకు తోచింది. ఆ మరుసటి రోజు అప్పుడప్పుడే సిద్ధమవుతున్న వారి ఆశ్రమానికి వెళ్ళాం. వారు స్వయంగా సిద్ధం చేసిన శ్రీచక్ర ఫలకాన్ని అక్కడ దర్శించుకున్నాం. అది ఇప్పటికీ 44 ఏళ్ల తరువాత కూడా నా మనస్సులో ముద్రితమై ఉంది. ఆ యంత్రం ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠితమై ఉందట. శ్రీ స్వామివారి పూర్వాశ్రమ నామం కామేశ్వరం. తమిళనాడులోని మధురై క్షేత్రంలో 1939లో జన్మించిన స్వామి చిన్నతనం నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ బాణతీర్థంలోనూ పొదుగై కొండలలోని వరుణ గుహలోనూ తరచుగా తపస్సు చేస్తూ ఉండేవారట. ఆ ప్రాంతంలో సంచరించే రాఖాడి బాబా అనే సన్యాసి, వారే స్వామి ఓంకారానంద. ఆయన తపోదీక్షను తపోనిష్టను గమనించి సన్యాస దీక్ష ఇచ్చి పూర్ణానంద స్వామి అని నామకరణం చేశారట. ఆ తరువాత ఆయన శ్రీశైలంలోని హాటకేశ్వరం ఆశ్రమంలోనూ పాపనాశనం శివాలయంలోనూ తీవ్రమైన తపస్సు చేశారట. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసేటప్పుడు జగజ్జనని సాక్షాత్కారమైందని చెబుతారు. వారు జిల్లెళ్లమూడి అమ్మను దర్శించి ఆమెను రాజరాజేశ్వరిగా గుర్తించి ప్రకటించారు. శ్రీశైలం సున్నిపెంటలోని వారి ఆశ్రమంలో అమ్మ నిలువెత్తు ఫోటో కనిపిస్తుంది. అమ్మ మార్గంలోని అన్నపూర్ణాలయం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. శ్రీచక్రానికి ముందు రాఖాడి బాబా వారి పాదుకలు కనిపిస్తాయి. వాటిని స్వామివారే 1970లో తమ గురువుగారి స్వస్థలమైన కలవై గ్రామం నుండి తెచ్చారట. అలాగే 1965-68 మధ్య గురు శిష్యులిద్దరూ కలిసి చేసిన విభూతి లింగం అక్కడ కనిపిస్తుంది. సనాతన వైదిక ధర్మ మార్గంలో ఫలసిద్ధిని సాధించిన స్వామివారి సన్నిధిలో ఎందరో సామాన్యులు సాధకులు అమూల్యమైన అనుభవాలను పొంది ఉన్నారు. లక్ష్మీ సాక్షాత్కారం పొందిన శ్రీ వేణుగారు అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలోని మానేపల్లి నివాసి.
వారు ఒక రాత్రి స్వామి సన్నిధిలో ధ్యాన నిష్ఠలో ఉండి వారి ఆశీర్వాదం పొందారు. ఆ సమయంలో ఒక పెద్ద కొండ చిలువ స్వామివారి శరీరానికి చుట్టుకొని క్రమంగా మెల్లగా దిగి వెళ్ళిపోవడం. ఆ తరువాత ఒక పెద్ద పులి స్వామి ఎదురుగా కూర్చొని ఏదో వింటున్నట్లు ఉండి కొద్దిసేపటి తరువాత వెళ్ళిపోవడం శ్రీ వేణుగారు ఆ రాత్రి స్వయంగా ప్రత్యక్షంగా చూశారట. వారిద్దరూ పూర్వజన్మలో గురు సేవకులై ఉండి ఇప్పుడు ఆ సేవను పూర్తి చేసుకున్నారు అని శ్రీ పూర్ణానంద స్వామి వారు చెప్పారట. ఇటువంటి అద్భుత సంఘటనలు స్వామివారి భక్తుల ద్వారా ఎన్నో తెలుస్తున్నాయి. అటువంటి స్వామివారు 2000 సంవత్సరం ఉగాది మరుసటి రోజున శరీరం చాలించారు. ఆశ్రమంలోనే వారి సమాధి ఉంది. దానిపైన ఒక మందిరంలో స్వామి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. వారి బోధలలో ప్రధానమైంది గురుభక్తి. దైవాన్నైనా గురువునైనా సంపూర్ణ విశ్వాసంతో శ్రద్ధతో ఆరాధించమని బోధించిన ఆచరించిన ఆ మహాగురువును పూర్ణానంద స్వామిని పూర్ణ ఆనంద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంగా భావిస్తూ అనుగ్రహించమని ప్రార్థిద్దాం. వర్ణన సేయందరమే చూర్ణిత శాస్త్రార్థ భస్మశుద్ధ శరీరున్ పూర్ణానంద స్వామిన్ పూర్ణానంద స్వరూప మోహన రూపా.